సచివాలయం ఎలాగైతే సచివాలయం ఒక పవిత్రంగా భావించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరు పెట్టారు, అలాగే మన తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ అమరవీరులకు కూడా స్థాపించారు. ఆ రెండింటి మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని ఎప్పుడో అనుకున్నారు. కాబట్టి సచివాలయం మనం ఓపెన్ చేసుకున్న తర్వాత వారు ఆ డిజైన్ని కూడా 2023లో ఆ డిజైన్ని పంపించడం కూడా జరిగింది. ఆ తర్వాత మనకి ఎలక్షన్స్ రావడము, ఆ కోడ్ ఇలాంటివన్నీ మధ్యలో రావడం వల్ల మనం ప్రతిష్ఠించలేకపోయాము. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణకు ఉద్యమానికి సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడ సచివాలయం ముందు ప్రతిష్ఠించడము ఇది ఎంతవరకు కరెక్టో అందరూ ఆలోచించాలని కోరుతున్నాను. ఎందుకంటే మన తెలంగాణ ఉద్యమకారులు ఎంతోమంది ఉన్నారు. అక్కడ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవాలని మనం తెలంగాణ ఉద్యమకారులు కూడా ఎంతోమంది కోరారు. కాబట్టి అక్కడ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించాలని మనం అనుకున్నాము. అది అనుకున్న టైంలో మనం ప్రతిష్ఠించలేకపోయినా కూడా అది డిజైన్ ఆల్రెడీ మనం ముందే పంపించాము. కానీ అది ఆ టైంకి ఎలక్షన్స్ కోడ్ వల్ల మనం చేయలేకపోయాము. ఇప్పుడు మాత్రం ఆ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తప్పకుండా తర్వాత ఇప్పుడు వారు రేవంత్ రెడ్డి గారు ప్రతిష్ఠించారు, కానీ తర్వాత అది కూడా మర్యాదపూర్వకంగా తొలగించి గాంధీ భవన్కి తరలించడం జరుగుతుంది. మన కేసీఆర్ గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు, రాగానే మొదటి కార్యక్రమంగా అది చేపడతారు. సకల మర్యాదలతోటి పంపిస్తారు. రాజీవ్ గాంధీ సకల మర్యాదలతో గాంధీ భవన్కి పంపించడం జరుగుతుంది. ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు, కానీ ఒకప్పుడు తను ప్రతిపక్షంలో టీడీపీలో ఉన్నప్పుడు డిసెంబర్ 9న ఇప్పుడు మన సోనియా గాంధీయే మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అని పదే చెప్తున్నారు. కానీ అదే డిసెంబర్ 9 నాడు ఎందుకు ఇవ్వవలసి వచ్చింది? మన కేసీఆర్ గారు ఆమర నిరాహార దీక్ష చేపట్టారు. అది తప్పని, తను ప్రాణం మీదకి వచ్చింది కాబట్టి తప్పని పరిస్థితిలో ఇప్పుడు రేవంత్ రెడ్డి భాషలోనే చెప్పాలంటే కేసీఆర్ గారు సోనియా గాంధీ మెడలు వంచి మరీ ఈ తెలంగాణ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఒకప్పుడు సోనియా గాంధీని బలిదేవతగా చెప్పారు. 1200 మంది ఉద్యమకారులు బలి తీసుకొని మరీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారే మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం అదే సోనియా గాంధీ మెప్పు పొందడానికి వారి భర్త అయిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ముందు ప్రతిష్ఠించి వారి మెప్పు కోసమే ఇవన్నీ చేస్తున్నారు. కానీ మన రాష్ట్రాన్ని ఉద్దేశించి కానీ తెలంగాణను ఉద్దేశించి కానీ ఏ కార్యక్రమం కూడా చేపట్టట్లేదు. ప్రతిదీ కూడా సోనియా గాంధీ మెప్పు పొందాలి, రేపు ముందు తన ఫ్యూచర్ ఏంటి, రాజకీయంగా తన భవిష్యత్ ఏంటి అని ఆలోచించే చేస్తున్నారు. కానీ తెలంగాణలో ప్రజల మనోభావాలు కానీ తెలంగాణలో ప్రజల గురించి